గుంటూరులో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. రాజకీయాలకు రావాలనుకునేవారు కన్నా లక్ష్మీనారాయణను ఆదర్శంగా తీసుకుని ఎంతో నేర్చుకోవాలని అన్నారు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఒకసారి ఓటు వేసిన తర్వాత రెండోసారి అదే వ్యక్తికి ఓటు వేయడం అరుదని, అలాంటిది కన్నా 6 సార్లు ప్రజల మనసు గెలుచుకుని ఎమ్మెల్యేగా విజయం సాధించారని కొనియాడారు. కన్నా క్రమశిక్షణతో ఉండడం, తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించడం, ప్రజల పని అవుతుందంటే చేసి పెట్టడం ఆయన ప్రత్యేకత అని తెలిపారు. పెద్దలు, గౌరవనీయులు, నాకు ఆప్త మిత్రులైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. రాబోయే రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, రాజకీయాల్లోకి రావాల్సి అనుకుంటున్న వాళ్ళకి అతను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎంచేతనంటే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవం అంటే మాటలు కాదు. ఒకసారి మా ఓటేస్తే రెండోసారి ఓటేయట్లేదు ఈ రోజు జనం. అటువంటి పరిస్థితుల్లో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం కాకుండా 5 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేశారు. రాబోయే రోజుల్లో కొత్త కొత్త నాయకులు వస్తారు. వాళ్ళందరినీ కూడా సార్ను చూసి వాళ్ళ టాలెంట్ని గుర్తించి అతను అడుగు చేయాలని అడగలిగితే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. అంచేత పూర్వంలా కాకుండా రోజులు మారాయి. రోజులు తగ్గట్టుగా మనం కూడా మారాలి, తప్పదు. రాజకీయ నాయకులు కూడా మారాలి, తప్పదు. తన సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కావడం వల్లే ఈ కార్యక్రమానికి వచ్చారని తెలిపారు. 5 దశాబ్దాలకు పైగా రాజకీయాలు కొనసాగుతున్న అజాత శత్రువు కన్నా లక్ష్మీనారాయణ అని కొనియాడారు. ఆయన రాజకీయ జీవితం మరింత ఉన్నతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. సత్తెనపల్లి మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు ఆయన. 1 రోజు 2 రోజులు కాదు, 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో రాజకీయ చతురతతో అజాత శత్రువుగా ఉన్నటువంటి నాకు తెలిసిన అతి తక్కువ మంది రాజకీయ నాయకుల్లో కన్నా లక్ష్మీనారాయణ గారు ఒకరు. అందుకని ఇటువంటి అద్భుతమైనటువంటి సందర్భం, ఆ తర్వాత ఆయన పుట్టినరోజు, ఇవన్నీ కలిపి ఇవాళ ఇక్కడికి వచ్చి ఆయన్ని కలుసుకుని ఆయనకి శుభాభినందనలు తెలియజేయాలనే సంకల్పంతో నేను ఇక్కడికి వచ్చాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఫ్యూచర్లో ఇంకొక 50 సంవత్సరాలు కన్నా లక్ష్మీనారాయణ గారు తన రాజకీయ జీవిత చరిత్రని కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సత్తెనపల్లి 1973లో కాంగ్రెస్ విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుల్ టైం పొలిటీషియన్గా కొనసాగుతున్నానని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. తన రాజకీయ జీవితంలో 5 ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసే అవకాశం లభించిందన్నారు. ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నానని, వివిధ పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కిందని తెలిపారు. ప్రజాసేవలో ఉండే అవకాశం కల్పించిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపారు. 1973 నుండి కూడా ఏ రోజునైతే జిల్లా ఎన్ఎస్యుఏ అధ్యక్షుడిగా ఆ రోజు నియమింపబడ్డామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఫుల్ టైం పాలిటీషియన్గా ఉండి మరి చాలామంది స్నేహితుల సహకారంతో, ఎంతోమంది పెద్దల ఆశీర్వాదంతో 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసేటువంటి అవకాశం కలిగింది. అలాగే పెద్దలు యనమల రామకృష్ణ గారు శాసనసభాపతిగా ఉన్నప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పనిచేసేటువంటి అవకాశం కూడా ప్రతిపక్షంలో దక్కింది. మరి దగ్గరగా 16 సంవత్సరాలు అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఉండి యువజన కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, స్టూడెంట్ లీడర్గా అనేక ఉద్యమాల్లో పాల్గొని మరి భగవంతుడి దయ వల్ల ఇంతమంది ఈ రోజున వచ్చి ఆశీర్వాదం తెలిపినందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 1973 నుండి కూడా